ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, ఆడపిల్లలు పెళ్లి విషయం వచ్చేటప్పటికి ఎట్లా అంటే కొంచెం ఈ మధ్యన కల్చర్ మారిపోయి వాళ్ళకి ఖర్చులకి డబ్బులు లేక కొంచెం పాష్గా బ్రతకాలని ఇంకా ఏజ్ కూడా చూడకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ప్రేమిస్తున్నారు కూడా. ఏ చిన్న పరిచయము అది ప్రేమ పెళ్లి వరకు వెళ్ళిపోతుంది. మరి తర్వాత వచ్చే పర్యవసానాలు వాళ్ళకి అర్థం కాక తర్వాత దాన్ని మళ్ళీ క్రిమినల్గా తయారవుతున్నారు. కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం చాలా వరకు. మరి ఈరోజు ఒకటి చూసుకుంటే ఇన్సిడెంట్, 37 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అబ్బాయితోటి 19 సంవత్సరాల అమ్మాయి ప్రేమ ప్రేమ పెళ్లి, తర్వాత చూస్తే కట్ చేస్తే మర్డర్. ఒక్కసారి దాని గురించి మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడు అందరు అబ్బాయిలు అట్లా చేయట్లేదు, ఒక ఒక కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అట్లా ఉన్నారు. ఇప్పుడు క్రిమినల్ మైండ్ ఉంటుంది వాళ్ళకి ఖచ్చితంగా. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చూడండి, మనం చెప్పుకున్నాం ఈ కేసు. అతనికి చాలా అలవాట్లు ఉన్నాయి, రియల్ ఎస్టేటు, తర్వాత ఇంకా మ్యారేజ్ చేసుకోలేదు అంటే జల్సా రైడ్, ఏంటి బాగా ఎంజాయ్ చేస్తున్నాడు, బాగా డబ్బులు ఉన్నాయి కాబట్టి పెళ్లి చేసుకుంటే ఇంట్లో వెళ్ళంతా గొడవ, టైంకి ఇంటికి రాలేదని, షికార్లకు వెళ్దాం, సినిమాలకి వెళ్దాం, లేకపోతే ట్రిప్పులకి వెళ్దాము, ఇలా. అందులోకి బిజినెస్ కదా, ఇంకా అంత ఫ్రీగా ఫ్యామిలీతో ఉండలేరు వాళ్ళు. కాబట్టి ఈ లోపల ఎంజాయ్ చేద్దాం, తర్వాత ఎవరో ఒక అమాయకురాలను చూసి పెళ్లి చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కూడా అతను ఏం చేశాడంటే ఒక చిన్న అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఏదో ఒక పబ్లో చూశాడు, అట్రాక్ట్ అయ్యాడు. అయితే ఆ అమ్మాయి కూడా, అమ్మాయిలు ఇప్పుడు ఆ అమ్మాయిని నేను చెప్పట్లేదు, ఇప్పుడు అమ్మాయిలు ఏంటంటే బాగా డబ్బు ఉండి అందంగా కనిపిస్తే వాళ్ళు అట్రాక్ట్ అయిపోతున్నారు. తర్వాత ఇలాంటి వాళ్ళు అమ్మాయిలకి కొంచెం ఏమంటారంటే అట్రాక్ట్ చేసుకోవడానికి చాలా విషయాలు చేస్తారు. వాళ్ళు డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడము, ట్రిప్పులకి తీసుకెళ్ళడము, తర్వాత రకరకాల ఆనందాలు చూపించడంతో వాళ్ళు అమ్మాయిలకి కావాల్సిందే దాదాపుగా అన్ని ఏమంటారు అట్రాక్టివ్గా ఉండాలి. అమ్మాయిలు కూడా ఎట్లా ఉన్నారంటే ఇప్పుడు అన్నీ ఉండాలి, ఎంజాయ్ చేయాలి, ఒక ఆనందం ఎక్కువ కావాల్సి వస్తుంది. నేను గమనిస్తున్నా. మనం కూడా ఈ మధ్య చాలా వీడియోస్ చాలా చేసాము. ఆ వాటిల్లో కూడా ఇప్పుడు చూడండి, అఘోరితో వెళ్ళిపోయింది ఒక అమ్మాయి అన్నారు. ఆ అమ్మాయి కూడా 2 సంవత్సరాల క్రితం నుంచే, 2-3 నెలల క్రితం నుంచో పరిచయం అని, 2 సంవత్సరాల క్రితమే సాధువుల్లో కలిసిందని, ఇప్పుడు అంతా చేరిపోయిన అమ్మాయి ఈ అఘోరి చెప్పిన మాటలకి అట్రాక్ట్ అయిపోయి మరి ఎందుకు అలా వెళ్ళిపోయింది. ఇంకొంచెం పెద్ద వయసే అనుకో, అమ్మాయిది 20+ అయితే అమ్మాయిలు దేనికో అట్రాక్ట్ అవుతున్నారు. ఇక్కడ ఈ అమ్మాయి కూడా డబ్బుకే అట్రాక్ట్ అయింది. ఈ అఘోరితో వెళ్ళిపోయిన అమ్మాయి కూడా డబ్బుకే. ఈరోజు మనం చూసుకుంటే ఆ అఘోరి చాలా డబ్బు సహాయం చేసిందంట పెళ్ళికి. ఆ తల్లిదండ్రులు కూడా ఆ డబ్బుకే లొంగారు కాబట్టి అతన్ని ఇంట్లో పెట్టుకున్నారని చెప్తున్నారు. అంటే ఎక్కడ లొంగుతున్నారు అమ్మాయిలు మనకు తెలుస్తుంది, ప్రధానంగా డబ్బు. ఇప్పుడు ఈ కేసులో కూడా రియల్ ఎస్టేట్ అబ్బాయి బాగా డబ్బు ఉంది, విపరీతంగా డబ్బు ఉంది, ఇంకా వయసుగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు. సో అదే కదా వీళ్ళకి కావాల్సింది, అట్రాక్ట్ అవుతున్నారు. అట్రాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళకి తగినట్టుగా వాడుకుంటారు. తగినట్టుగా అంటే అతను ఎలా అంటే ఈ అమ్మాయిని చేసుకుని పిల్లల్ని కానీ సంసారం చేద్దామనే ఉద్దేశం కాదు అతనిది, ఒక సైడ్ అంతే. అది కూడా ఆమె మైనర్, ఆమె మేజర్ అయ్యే వరకు కూడా మెయింటైన్ చేశాడు 2 years. ఈ తర్వాత పేరెంట్స్కి తెలిసేలాగా చేశాడు. తెలిసేలాగా చేసిన తర్వాత తల్లిదండ్రులు అడ్డుకుంటే కూడా ఆ అమ్మాయి అతన్నే చేసుకుంటాను, ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటాను అనే ధోరణిలో ఉంటే ఆ అబ్బాయి ధోరణి ఇంకోలాగా అనమాట. ఈ చిన్న అమ్మాయి తర్వాత బాగా ఈ అమ్మాయిని యూజ్ చేసుకోవచ్చు, తన లైఫ్కి అడ్డం రాదు ఒకవేళ పెళ్లి చేసుకుంటే కూడా. ఇప్పుడైతే మైనర్, ఏం మనం టచ్ చేయడానికి లేదు, గొడవలు అవుతాయి, అతను కూడా ఇరుక్కుంటాడు అని చెప్పి చాలా స్మూత్గా చాలా నైస్గా హ్యాండిల్ చేశాడు 2 years. మరి చూడండి ఎంత ఓర్పుమంతుడు. ఒక క్రిమినల్కి చాలా ఓర్పు ఉంటుందండి. ఆ టైంకి ఏమంటారు ఉండి దానికి కాచుకొని అంటారు చూసారా, కాచుకొని ఉండి దెబ్బ కొడతారు వాళ్ళు. కాబట్టి అలాంటి వాళ్ళని కూడా మనం నమ్మకూడదు. ఈ పిల్లలకి ఏమీ అర్థం కాదు, వాళ్ళనే నమ్ముతారు. సో ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా వినకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డారు వీళ్ళు కూడా. తర్వాత ఆ అమ్మాయి 19 years రాగానే పెళ్లి చేసుకుంటారని అన్నప్పుడు తండ్రి కూడా చాలా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు, అంటే ఎంక్వైరీ చేశాడు. చేస్తే అతని గురించి చాలా బ్యాడ్ రిపోర్టే వచ్చింది. వచ్చినప్పుడు చెప్తే వినలేదు, నేను వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయి చేసేసుకుంది.
చేసేసుకున్న థర్డ్ డే నుంచి కూడా ఆ అమ్మాయికి బాధలు మొదలైనవి. బాధలు. ఫస్ట్ డే నుంచే బాధలు మొదలైనవి. ఇంకా థర్డ్ డే నుంచి బాగా ఎక్కువైనాయి. సో, ఆ అమ్మాయి 3 రోజులకే అన్నీ తెలుసుకొని ఇతని గురించి ఆ ఇంట్లో ఉండి అన్ని ఎంక్వైరీ చేస్తే అమ్మాయిలతో మాట్లాడడము, అన్ని అలవాట్లు ఉండడము, తను లేని చెడు అలవాటు, చెడు బిహేవియర్ ఏదైనా సరే అలవాట్లు అంటే తాగడం, తినడం అనే కాదు. బిహేవియర్‌లో కూడా చాలా బ్యాడ్ ఉంటుంది. అతని అలవాట్లు ఇంట్లో కొన్ని ఉంటాయి. అవి బ్యాడ్‌గానే ఉంటాయి. ఎక్కడ కూడా డిసిప్లిన్ గాని, ఒక పద్ధతి గాని ఉండవు అలాంటి వాళ్ళకి. విచ్చలవిడిగా ఎలా పడితే అలా అడ్డదిడ్డంగా ఎప్పుడు పడితే అప్పుడు లేవడం, ఎప్పుడు పడితే పడుకోవడం, ఎప్పుడు పడితే అప్పుడు తినడం, ఎంత పడితే అలా తినడము, ఎలా పడితే అలా మాట్లాడడం, అసలు అదంతా ఎవరు భరించలేరు. చాలా న్యూసెన్స్‌గా ఉంటుందన్నమాట. ముందంతా నైస్‌గా మాట్లాడి అట్రాక్ట్ చేసి పడేసుకుంటారు. వన్స్ తర్వాత అన్ని పెళ్లి అయిపోయింది ఇప్పుడు ఇంకెక్కడికి పోతుందిలే. ఎందుకంటే ఈ 2 సంవత్సరాలు బాగా నాడి పసిగట్టాడు. అవును. ఏంటి ఈ అమ్మాయి బాగా లొంగిపోయింది. ఇంకా వాళ్ళని కూడా ఎదిరించి వచ్చే స్థితి వరకు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ ఘోరి కూడా ఆ అమ్మాయిని ఆ స్థితికి తీసుకొచ్చాక లేపుకెళ్ళిపోయింది. సో, అమ్మాయిలు అనేది అట్రాక్ట్ అవ్వకూడదు. ఇప్పుడు తండ్రి ఏమో పాపం ఆయన మెంటల్‌గా తీసుకుని హార్ట్ అటాక్ వచ్చి ఆయన చనిపోయారు. ఇప్పుడు ఆడవాళ్ళు ఇద్దరే ఉన్నారు కదా అని చెప్పి ఇంకా ఆడించడం మొదలుపెట్టాడు. అప్పుడు ఏం జరిగింది, ఈ అమ్మాయి ఇంటికొచ్చి తల్లితో మాట్లాడితే, సరే నువ్వు మన ఇద్దరం నాన్నని చంపిన అతను మనం ఉంచకూడదమ్మా అని అంటే, తల్లి కూతుళ్ళు ఇద్దరు కలిసి ఒక ప్లాన్ చేశారు చంపేద్దామని చెప్పి. ప్లాన్ చేద్దామని చెప్పి మళ్ళీ మంచిగా మాట్లాడటం మొదలుపెట్టి ఒకరోజు కలుసుకొని మరి 100 రూపీస్ పెట్టి మత్తు మందులు కొని అది ఫుడ్లో కలిపి అతనికి తినిపించి తర్వాత మర్డర్ చేసింది. చేస్తే కూడా మరి పోలీసులు పట్టుకున్నారు, కేసు అయింది. ఆ అమ్మాయిని జైలు శిక్ష ఎంత ఉంటుంది, లైఫ్ ఉంటుందో, మరి 14 ఉంటుందో, అంటే 17 సంవత్సరాలకి ప్రేమించింది, 19 సంవత్సరాలకి అన్నీ క్రిమినల్‌గా అయిపోయింది. తయారైపోయింది. అంటే జనరల్‌గా ఈ అమ్మాయి తెలివిగల అమ్మాయి, షార్ప్ మెంటాలిటీ నాకు అర్థమైంది. లేకపోతే చాలా తొందరగానే అబ్బాయి గురించి 3 రోజుల్లోనే అబ్బాయి గురించి కనుక్కుంది. 2 సంవత్సరాలు కనుక్కోలేకపోయింది. ఎందుకంటే అతను ఎక్కడ కూడా దొరకలేదు. చాలా జాగ్రత్తగా, చాలా నైస్‌గా బిహేవ్ చేశాడు, చాలా ప్రేమగా వ్యవహరించాడు. ఎప్పుడైతే మ్యారేజ్ అయిందో అతని నిజ స్వరూపం ఇంకా ఆపుకోలేకపోయాడు. ఆ క్షణం నుంచే బయటపడుతూ వచ్చాడు. అమ్మాయిలని ఇంటికి తీసుకురావడము, అమ్మాయిలతో మాట్లాడడము, ఎక్కడికో వెళ్ళడము, ఇవన్నీ అమ్మాయికి నచ్చలేదు. ఎందుకంటే భార్య, ఇక్కడ భార్య కాబట్టి భార్యకి నచ్చదు. సో, ఈ అమ్మాయికి మనసు ఇక వ్యతిరేకించింది. ఇంత చర్య తీసుకుంది. ఇంత చిన్న వయసులోనే ఇలా జరిగింది ఓకే. కానీ అంత చిన్న వయసులోనే అమ్మాయికి ఎన్ని తెలివితేటలు ఉన్నాయో చూడండి. బయట పడద్దు మనం, ఇలా కామ్గా ఉండి అతన్ని ఏదో ఒకటి చేయాలి అని ఇద్దరు ప్లాన్ చేసుకున్నారు. మైండ్ స్ట్రాంగ్ చేసుకున్నారు. ఆ విధంగా లేపేశారు. ఇప్పుడు పోలీసులు కూడా భార్యే. చూడండి ఇక్కడ ఎంత ఆ అమ్మాయికి కాలం కలిసి వచ్చిందా, అదృష్టం కలిసి వచ్చిందా, వాళ్ళమ్మ కూడా తెలివితేటలు కలిసి వచ్చాయా అనేది చూస్తున్న ప్రేక్షకులు నిర్ణయించుకోవాలి. అందరూ కూడా అమ్మాయిలు కూడా తెలుసుకోవాలి ఇందులో ఉన్న విషయాలు. ఆ అమ్మాయికి వేస్తే గీస్తే ఎంతకాలం వేస్తారో శిక్ష అనేది మనం ఇప్పుడు ఆలోచించి చూడాలి. 7 ఏళ్ళు వేస్తారా, 4 ఏళ్ళు వేస్తారా, 10 వేస్తారా, 20 వేస్తారా, మనకు తెలియదు. లైఫ్ వేస్తారా, ఎలా అయినా సరే యాజ్ ఏ వైఫ్ ఇప్పుడు ఆ అమ్మాయికి అతని సంపాదన అంతా కూడా సంక్రమిస్తుంది కదా. ఇప్పుడు ఆ బిజినెస్లే కానీ, ఆస్తులే కానీ, ఇప్పుడు ఈ అమ్మాయి తెలివిగలదా, ఆ అబ్బాయి తెలివిగలడు కదా. అంత తెలివిగా ప్రవర్తించాను అనుకున్నాడు. అంటారు కదా, 100 గొడ్లను తిన్న రాబంది ఒక గాలివానకి కూలిపోయిందని. ఇప్పుడు అలాంటి వాడు అంటే ఏంటంటే అతనేమనుకున్నాడంటే, నేను దౌర్జన్యం చేస్తే పడుంటుంది భార్య, దట్టు చిన్న అమ్మాయి, ఇతను చాలా 20 సంవత్సరాల గ్యాప్ ఉంది కదా. 20 సంవత్సరాల గ్యాప్ ఉన్నప్పుడు భయపెట్టి అమ్మాయిని అదిమి ఉంచొచ్చు ఇంట్లో అని అనుకున్నాడు. కానీ ఆ అమ్మాయి మొదటి రోజే తిరగబడింది. అది అతను ఊహించని విషయం అది కదా. అందుకే అంటారు ఎక్కడైనా సరే భగవంతుడు బ్యాలెన్స్ చేస్తాడు. భగవంతుడు ఏముంది, మనుషులు తెలివితేటలు ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ జీవితాన్ని సరి చేసుకోవచ్చు. ఇక్కడ అదే జరిగింది. కాబట్టి అంత దౌర్జన్యం చేసి, పెత్తనం చేసి, ఆ అథారిటీ చూపించి లొంగ తీసుకుందాం అనుకుంటే కూడా ఎక్కడా కూడా ఎవరు లొంగరు. ఏదో ఒక సమయంలో తిరగబడతారనేది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. చిన్న అమ్మాయి కదా, లొంగి ఉంటుందిలే. ఆవిడేమో ఆడ మనిషి, ఆవిడ కూడా అతని వయసే ఆవిడది కూడా. రేపొద్దున అతను అత్తగారి మీద అటాక్ చేయడం ఏంటి గ్యారంటీ? అతను ఎంతో మందితో తిరుగుతుంటాడు. ఇప్పుడు ఇద్దరు పనికొస్తారని అనుకోవచ్చు కదా. మరి ఎక్కడుంది గ్యారంటీ? కాబట్టి వీళ్ళు భయపడ్డారు. భయపడి ఈ పని చేశారు. ఇది మంచి పని చేశారా, చెడ్డ పని చేశారా అని మనం అనుకోవాల్సిన అవసరం ఇక్కడ లేదు మనకి. ఆ అమ్మాయి ఎలాగా తను స్టెప్పులు తీసుకుంది, పర్యవసనాలు ఎలా ఉన్నాయనేది మాత్రమే మనం తెలుసుకోవాల్సిన విషయం. ఏది ఏమైనా సరే అంత తెలివిగల అమ్మాయి ముందు తెలుసుకోలేకపోయింది. ఎందుకంటే అతను అట్రాక్ట్ చేశాడు కాబట్టి. నేను చెప్పే మెసేజ్ ఏంటంటే ఈ వీడియోలో నేను అట్రాక్ట్ అవ్వకండి అమ్మాయిలు. మీకు ఏం కావాలన్నా సరే జెన్యూన్గా మీరు దాన్ని ఒక నిదానంగా ఒక పద్ధతిలో వెళ్ళండి. ఒక్కసారిగా మనకి ఇంత వచ్చి పడిపోవాలి, భలే మంచి సంబంధం అని అనుకుని మీరు ఎవరికి పడితే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోయి లొంగిపోయి జీవితాలను నాశనం చేసుకోవద్దు
అని నేను చెప్తున్నా. మన దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత డబ్బుతోనే మన జీవితాలు గడపాలి. ఏమవుతుంది, ఇప్పుడు మనం ఉన్న స్థితిలోనే కొంతకాలం గడుపుదాం, తర్వాత మెల్లగా మనం పెరుగుదాము. అంతేగాని అన్యాయంగా, అక్రమంగా, అన్యాక్రాంతంగా అలా కలిసి వచ్చేసేయాలి, మనకి ఒక్కసారిగా మనం మహారాణులు అయిపోవాలి అనే ఒక ఆశ నుంచి బయటపడమని చెప్తున్నా నేను. ఇంత ఉంటే, ఇంత తిని ప్రశాంతంగా ఉంటే ప్రశాంతత వేరు. ఎంతో వచ్చి పడిపోతే ఇప్పుడు ఏమైంది, జైల్లో ఉన్నారు. జైల్లో. ఇప్పుడు ఆ అమ్మాయికి ఆ ఆస్తులన్నీ సంక్రమించినా కూడా ఇంకా అతని ఫ్యామిలీ ఏంటో మనకు తెలియదు. ఈ అమ్మాయికి ఎంత వస్తుంది అనేది ఏంటనేది తెలియదు. లేకపోతే వాళ్ళ అన్నదమ్ములు కంబైన్డ్ బిజినెస్ అనుకోండి, వాళ్ళు మోసం చేసి లాగేసుకుంటారు. ఎందుకంటే జైల్లో ఉంది కదా. కాబట్టి ఇది ఎటు నుంచి ఎటు చూసినా కూడా అమ్మాయికి నష్టమే కలిగేది. కాబట్టి అమ్మాయిలు ఎవరైనా సరే తొందరపడకండి, డబ్బుకు ఆశపడకండి, అందానికి వ్యామోహానికి లొంగిపోకండి. ఒక మంచి మనసు, వ్యక్తిత్వం ఉన్న మనిషిని చేసుకుంటే ఆ ఆనందం, ఆ సంతృప్తి, ఆ ప్రశాంతత అనేది ఎంత డబ్బు పెట్టినా కూడా కొనుక్కోలేరు, దొరకదు. ఎంత డబ్బు పెట్టినా కొనుక్కోవాలన్నా మీకు దొరకదు. అంతే నేను చెప్పగలిగేది. థ్యాంక్ యూ మ్యామ్.